ఆరోగ్యాన్ని ఎలా ఉందని వారు తొందరగా రికవరీ కావాలని చెప్పి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది. డాక్టర్లతో కూడా మాట్లాడాం. ఆ దేవుడి దయ సంతోషం. అబ్బాయి ఇప్పుడిప్పుడు కొంత కళ్ళు తెరుస్తూ ఉన్నాడు, కొంత కాళ్ళు చేతులు కూడా ఆడిస్తూ ఉన్నాడు. తన నొప్పిని కూడా ఏడుపు రూపంలో తన నొప్పిని కూడా కొంత చెప్పగలుగుతున్నాడంటే ఇట్ ఈస్ ఎ గుడ్ సిమ్టమ్. రికవరీ అవుతున్నాడని అనిపిస్తూ ఉంది. డాక్టర్లు అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారు. తప్పకుండా వారికి మంచి వైద్యం అంటే అన్ని రకాలుగా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి వారికి అత్యుత్తమమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నామని డాక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది. మరి కిమ్స్ చైర్మన్ గారు భాస్కర్ రావు గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ అబ్బాయిని మళ్ళీ పూర్తి స్థాయిలో నయం చేసి బయటకు వచ్చే విధంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నామని చెప్పి డాక్టర్ భాస్కర్ రావు గారు, అదేవిధంగా అబ్బాయికి వైద్యం అందిస్తున్నటువంటి నిపుణులైన డాక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది. మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ భగవంతుడు అబ్బాయిని ఆశీర్వదించాలి. తప్పకుండా అబ్బాయి మళ్ళీ మంచిగా నయమై మరి పూర్వస్థితిలోకి రావాలని చెప్పి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారి తండ్రి గారు భాస్కర్ గారికి కూడా కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపారు. మీరు ధైర్యంగా ఉండండి, తప్పకుండా బాబు బాగవుతాడనే ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది. వారి అమ్మగారు రేవతి గారు చనిపోవడం చాలా దురదృష్టకరం. మరి జరిగిన సంఘటన చాలా చాలా కుమారుడిని ఎంత గట్టిగా పట్టుకున్నది అనేది మనందరం కూడా టీవీల్లో పత్రికల్లో చూసాం, వీడియోలు కూడా చూసాం. అంటే తల్లి కొడుకుల అనుబంధం ఎంత గట్టిగా ఉందో, తను ప్రాణాన్ని విడుస్తూ కూడా కుమారుడిని ఎంత బలంగా పట్టుకుందో కూడా మనం చూసాం. సో ఏది ఏమైనా ఈ సంఘటన చాలా దురదృష్టకరం. రేవతి గారి మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ శ్రీతేజ్ తొందరగా బాగై నయం కావాలని ఆ భగవంతుని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రార్థిస్తుంది. సీఎంతో ఫిల్మ్ ఇండస్ట్రీ మీటింగ్ జరిగింది, సెపరేట్ అయిపోయింది. సరే, ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భం కాకపోవచ్చు. అందరికీ తెలుసు ఏం జరుగుతుంది అనేది. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు గమనిస్తున్నారు. ఏం జరిగినా రాష్ట్రానికి మంచి జరగాలి, భయభ్రాంతులతో కాదు, ప్రేమ అభిమానాల మధ్య జరగాలి. ఏదైనా రాష్ట్రం మంచి కోసం ఆలోచించాలి అందరూ. బలవంతంగానో భయభ్రాంతుల మధ్య కాకుండా ప్రేమ అభిమానాలతో మంచితనంతో మంచి జరగాలని కోరుకుంటాం. సరే, ఇప్పుడు ఎందుకంటే మేము వచ్చింది ఆసుపత్రి, ఇక్కడ మేము రాజకీయాలు మాట్లాడడం మాకు అంత కలుస్తారు సరైన సందర్భం కాదు. వి ఓన్లీ ప్రే ద గాడ్ శ్రీతేజ్ బాగా కావాలి, తొందరగా బయటకు రావాలని ప్రార్థిస్తాం. అంటే ప్రతిపక్షాలే దీన్ని రాజకీయం చేస్తున్నాయని అధికార పార్టీ ఆరోపణ. సరే, నువ్వు రాజకీయాలు మాట్లాడాలంటే నువ్వు పదే పదే క్వశ్చన్లు రాజకీయమైన క్వశ్చన్లు వేస్తే చెప్తావు బాగుంది చెప్పకుండా. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుందా, ప్రభుత్వం రాజకీయం చేస్తుందా అందరికీ తెలుసు కదా. నేను ఒక మాట సింపుల్గా అడుగుతున్నా సార్. 12 రోజుల తర్వాత కదా ముఖ్యమంత్రి స్పందించింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత శ్రీతేజ్ను ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఒక మంత్రి గారు వచ్చి ఎందుకు పరామర్శించలేదు? 12 రోజుల తర్వాత అసెంబ్లీ వేదికగా నువ్వు మాట్లాడి అప్పుడు కదా నువ్వు స్పందించింది. మరి 12 రోజులు ఎందుకు స్పందించలేదు? ఆ 12 రోజులు ఏమైంది? ఇంకోటి, శ్రీతేజ్ ఎంత ముఖ్యమో రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా అంతే ముఖ్యం కదా. గురుకులాల్లో 50 మంది విద్యార్థులు చనిపోతే ఒక్క మంత్రిపై పరామర్శించలే. దానికి మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒకరోజు పరామర్శించలేదు. ఎందుకు వెళ్ళలేదు ముఖ్యమంత్రి గారు? మరి వెళ్ళి ఆ కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఆదుకోవాలి కదా. ఆ తల్లిదండ్రులకు కూడా కడుపుకోతనే కదా. ఆ కడుపుకోతపై గిరిజన విద్యార్థులు, దళిత విద్యార్థులు, బీసీ విద్యార్థులు 50 మంది చనిపోతే ఎందుకు ప్రభుత్వం ఆ రోజు స్పందించలేదు? చట్టం అందరికీ సమానంగానే ఉండాలి కదా. చట్టము అందరికీ సమానంగా ఉండాలి కదా. ఈ రాష్ట్రంలో సాయిరెడ్డి అనేటువంటి మాజీ సర్పంచ్ చనిపోయి సూసైడ్ నోట్ రాస్తే ఈ రోజు వరకు దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. ఈ రోజు వరకు దాని మీద కేసు నమోదు కాదు. బాధితుల్ని ముఖ్యమంత్రి తమ్ముళ్ళని అరెస్ట్ చేయలేదు. నువ్వు చట్టానికి అందరూ సమానమే అన్నావు. ఎస్, కరెక్ట్, వీ ఫుల్లీ అగ్రీ విత్ యూ. ముఖ్యమంత్రి గారి మాటలతో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే దానికి సినిమా యాక్టర్లు ఇంకోరో ఎవరు కూడా అతీతులు కాదు అని ముఖ్యమంత్రి గారు అన్నారు. మరి నీ తమ్ముడు ఎట్లా అతీత అవుతున్నాడు? నీ తమ్ముడు
మరి వల్లనే నేను చనిపోతున్నా అని ఒక మాజీ సర్పంచ్ చనిపోతే దాని మీద ఎందుకు కేసు ఈ రోజు నమోదు కాదు? ఎందుకు నీ తమ్ముడిని ఈ రోజు వరకు అరెస్ట్ చేయరు? ఎందుకు నీ తమ్ముడిని పోలీస్ స్టేషన్ పిలిచి ప్రశ్నించరు? మరి చట్టం నీ తమ్ముడికి నీ కుటుంబానికి చుట్టమైందా అని నేను అడుగుతా ఉన్నాను. హౌ ఇట్ ఈస్, ఏ రకంగా కరెక్ట్? ఇంకా చెప్పాలంటే చాలా విషయాలనే మేము మళ్ళీ మాట్లాడతాం, కానీ ఈ సందర్భం కాదు, హాస్పిటల్ దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి.